ఒక స్త్రీ ఇంకొక స్త్రీ దుఃఖానికి మరి కారణం అవుతూ ఉంటే ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది చెప్పండి? ఇంతకన్నా దుర్మార్గము ఏమీ లేదు. తన దగ్గర లేనిది లేకపోతే వారి దగ్గర ఉన్నది పోల్చి చూడడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. పెళ్ళి కాకపోతే నాకు పెళ్ళయింది అని మాటలతోటి పోల్చి విమర్శించి ఆమె మనసును కష్టపెట్టడము, పెళ్ళి ఆలస్యం అయితే సంతానం లేకపోతే నాకున్నారు నీకు లేరు, ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే అసలు ఎవరికి ఏమి ఇవ్వాలి అని నిర్ణయించేది భగవంతుడైనప్పుడు మీరు ఎందుకు పోల్చుకుంటున్నారు? మన పూర్వజన్మ ప్రారంధం వల్ల, ఆ రుణానుబంధం వల్ల ఎవరితోటి ముడిపడాలి, ఎవరితోటి మనం ఉండాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎంతమంది బిడ్డల్ని కనాలి, కడకాకరకు ఏ బిడ్డ మనల్ని చూస్తాడు, అసలు చూస్తాడా లేదా, ఇవన్నీ కర్మానుగుణంగా ప్రారబ్ధ కర్మ బట్టి జరుగుతూ ఉంటాయి. సత్కర్మానుష్ఠానము, మంచి పనులు చేస్తే మంచి ఫలితము, చెడ్డ కర్మ చేస్తే చెడ్డ ఫలితము ఉంటుంది. మరి ఇలా మాటలతో పదే పదే శాంతన లేకుండా, శాంతి లేకుండా ఒక స్త్రీని మాటలతోటి పదే పదే, కొంతమందికి చిన్నప్పుడే పెళ్లి చేసిన వెంటనే భర్త చనిపోవడము, మరి అలా బ్రతుకుతూ జీవిస్తూ ఉంటారు. మరలా వివాహం చేసుకునే ఇష్టం ఉండదు కొంతమందికి. ఇక వీరు మాట్లాడే మాటలకు పాపం అటువంటి స్త్రీలు కనీసం గడప దాటి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే జీవితము అంతమైపోతుంది కొంతమంది స్త్రీలకి. ఇలా ఎవ్వరు చేసినా సరే మరి అటువంటి అభాగ్యుల పాలిట పట్ల, దీనుల పట్ల భగవంతుడు ఎప్పుడు కరుణామయుడే. వారు ఎప్పుడు కూడా భగవత్ సన్నిధికి చేరుకుంటారు. అటువంటి అభాగ్యులు, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ విమర్శించేటటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే మరి తప్పకుండా దేవుడు వారికి ఏం శిక్ష వేయాలో మరి ఖాతాలో రాసే పెడతారు. అప్పటి వరకు అలా వేచి ఉండాలి ఏం జరుగుతుందా అని. ఇది ఈరోజు మంచి మాట. ఎవరిని విమర్శించకండి. ఎవరన్నా మీకు సంబంధం లేకుండా విమర్శిస్తే ఇక వారికి ఏదో పెద్ద శిక్ష పడబోతుందని అలా ఎదురు చూస్తూ ఉండండి. ఆ శిక్ష పడ్డాక కానీ తెలీదు మరి నొప్పి ఎలా ఉంటుందని.